ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు మళ్ళీ సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే అసలు మళ్ళీ సీరియల్లో అసలు మళ్ళీ గౌతంలో ఇద్దరే తన బిడ్డ చావుకి కారణమని తెలిసి మళ్ళీ గౌతంలని అపార్థం చేసుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు అరవింద్. మరి అసలు ఏం జరిగింది? నిజంగానే మళ్ళీ గౌతంలని అరవింద్ అపార్థం చేసుకున్నాడా? ఇన్నాళ్ళు మళ్ళీ మీద ఉన్న అభిమానంని పక్కన పెట్టి మళ్ళీ గౌతంల మీద పగ తీర్చుకోబోతున్నాడా? అసలు అరవింద్ ప్లాన్ ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అరవింద్ తిరిగి వచ్చినందుకు అందరూ చాలా సంతోషిస్తారు. అయితే ఇక మాలిని ఆనందానికి అవధులు ఉండవు. అరవింద్ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న తన కడుపులోని బిడ్డ గురించి అరవింద్కి తెలిస్తే బాధపడతాడని ఆ బిడ్డ గురించి ఇప్పుడే చెప్పకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఉగాది పండగకి అందరినీ పిలిచి సంతోషంగా సంబరాలు చేసుకుందామని, అందుకోసం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశానని అందరితో చెప్తూ ఉంటాడు. అయితే వసుంధర మాత్రం కోపంతో ఊగిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అరవింద్? నీకు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఇంకా నువ్వు ఎప్పటికి మారుతావు అరవింద్? నువ్వు ఇన్నాళ్ళు మీ ఇద్దరు ఇలా దూరాన్ని బాధపడడానికి కారణమే ఆ గౌతమ్ మళ్ళీ. ఇంకా వాళ్ళని నువ్వు వెనకేసుకొని రావడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, మీరు ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకోవాలనుకున్న మీ బిడ్డని భూమి మీదకి రానివ్వక ముందే పొట్టన పెట్టుకుంది ఆ మళ్ళీ. అలాంటి దాన్ని మళ్ళీ ఇంకా ఈ ఇంటికి రమ్మని చెప్తున్నావా? అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు ఇంకా ఎప్పటికి అర్థమవుతుంది అరవింద్? నిజంగానే నిన్ను తీసుకొచ్చి నా కూతురు జీవితాన్ని ఆ మళ్ళీ నిలబెట్టిండొచ్చు, కానీ నాకు పుట్టబోయే తను దారుణంగా చంపేసింది. కడుపులోని బిడ్డ భూమి మీదకి రాకుండానే ఆ బిడ్డకు ఆయుష్ నిండిపోయేలా చేసింది. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా మళ్ళీ గురించి ఎంత చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావో నాకైతే అర్థం కావట్లేదు అరవింద్. నువ్వు నిజంగా బ్రతికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టినందుకు, నా బిడ్డ మొహంలో సంతోషం చూస్తున్నందుకు సంతోషంగానే ఉన్నా. అలాంటి వాళ్ళ దుష్టుల నీడ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పటికైనా వాళ్ళ నుంచి దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పగానే, తన బిడ్డ చనిపోయిందని చెప్పగానే అసలు అరవింద్ కుప్పు కూలిపోతాడు. మాలిని బొజ్జు దగ్గర నిలబడి, ఏంటి నాన్న, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? నిన్ను అసలు ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకోవాలనుకున్నాను. ఇంకా ఈ భూమి మీదకి కూడా రాకముందే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అరవింద్ బాధను చూసి మాలిని కూడా చాలా ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అరవింద్? నేను ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తున్నాను, కానీ మీరు వింటారా? మళ్ళీ మంచిదని, ఆ గౌతమ్ మంచివాడని మీరు మళ్ళీని గౌతమ్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇక అసలు అరవింద్, నువ్వు ఇన్నాళ్ళు దూరం కావడానికి కారణం కూడా నాకు ఆ గౌతమే అనిపిస్తుంది. నువ్వేదో నిజం దాస్తున్నావని నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని అనుకుంటూ వసుంధర అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అరవింద్ తన గతాన్ని తలుచుకొని, అసలు ఇది అంతటికే కారణం ఆ గౌతమ్ గాడు నన్ను మానసికంగా, శారీరకంగా ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాడు. అంతేకాకుండా నా ప్రేమకు ప్రతిరూపమైన నా బిడ్డను కూడా భూమి మీదకి రానివ్వకుండా చంపేశారు ఇద్దరు కలిసి. అసలు మళ్ళీని నేను ఎంతగా ఆరాధించాను, ఎంతగా అభిమానించాను, అలాంటిది మళ్ళీ కూడా నా బిడ్డని చంపేసింది. అంటే తన భర్తని కాపాడుకోవడం కోసమే నన్ను తీసుకొచ్చి ఇక్కడ మాలినికి అప్పగించిందా అంటూ ఇక మళ్ళీని కూడా అపార్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఎందుకు మళ్ళీ ఇలా మారిపోయింది? తన భర్తని కాపాడుకోవడానికి ఒక అన్యం పుణ్యం ఎరగని ఒక పసిబిడ్డని చంపాలనుకుందా? అంటే నేను బ్రతుకున్నానని తెలిసి కావాలని ఇదంతా చేసిందా? అసలు ఎందుకు మళ్ళీ ఇంతలా మారిపోయింది? మళ్ళీ చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది, నిజంగానే మళ్ళీ మంచిది, కానీ ఎందుకు మళ్ళీ ఇలా చేసింది? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక అసలు తన గురించి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఏదైనా నాకు అన్యాయం జరిగింది, అది గౌతమ్ వల్ల, మళ్ళీ వల్ల నేను నా బిడ్డను కోల్పోయాను, ఆ గౌతమ్ వల్ల నా జీవితాన్ని కోల్పోయాను. కొద్దిగా అయ్యుంటే నా భార్యను కూడా నేను దూరం చేసుకునేవాడిని. ఇంతటికి కారణం, నా భార్య నరకం అనుభవించడానికి కారణం ఆ మళ్ళీ గౌతమే. వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టను, వాళ్ళకి ఇంతకింత అవమానం జరిగేలా చేస్తాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు అరవింద్. అయితే
మళ్ళీ గౌతమ్ అంతలోనే పండగకి వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తాడు. రావడం ఇష్టం లేకపోయినా అసలు అక్కడ అరవింద్ ఏం చేస్తాడో అని భయంగా ఉన్నా కూడా అసలు అరవింద్ నిజంగానే తను మళ్ళీ మంచి కోరుకుంటున్నాడని, మళ్ళీ కోసమే అసలు గౌతమ్ని వదిలిపెట్టి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడని తెలియగానే ఒక్కసారిగా తన మీద మంచి అభిప్రాయమే ఉంటుంది. ఇంతకుముందు అరవింద్ ఏం చేస్తాడో అని భయంగా ఉన్నా కూడా ఇక ఆ భయాన్నంతా పక్కన పెట్టి పండగ సంబరాలు చేసుకోవడానికి ఇంటికి వస్తారు. వాళ్ళు రావడం వసుంధరకి ఇష్టం లేకపోయినా ఇక అరవింద్ వచ్చిన సంతోషంలో మాలిని కూడా సంతోషంగా ఉందని చెప్పి తన కూతురు అల్లుడు కోసం తను మౌనంగా ఉండిపోతుంది. ఇష్టం లేకున్నా వాళ్ళు చేసేదంతా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ నన్ను క్షమించక్క, నేను మీ విషయంలో చేసింది తప్పే కావచ్చు, నా వల్ల మీకు అన్యాయం జరిగింది, నన్ను క్షమించక్క అంటూ మాలిని క్షమాపణ అడుగుతుంది. ఇందులో నువ్వు చేసి తప్పేమింది మళ్ళీ, అయినా దేవుడు అలా చేయాలనుకున్నాడు, నా బిడ్డని నాకు దూరం చేయాలనుకున్నాడు, అందుకే దూరం అయ్యాడు అంటూ మాలిని అలా మాలిని ఏడుస్తూ ఉండగా, బాధపడకు మాలిని, మనకు అన్యాయం చేసిన వాళ్ళని ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, వాళ్ళని ఊరికి వదిలిపెట్టడు అంటూ మాలినికి ధైర్యం చెప్తాడు. ఇక గౌతమ్ మాత్రం ఏదో ఒక అనుమానమైన చూపు చూస్తూ ఉంటాడు అరవింద్ని. ఇక మళ్ళీ కూడా ఏంటి అరవింద్ బాబు గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఆయన మీద ఇంకా కోపంగా ఉన్నారా? మరి అలాంటప్పుడు ఆయన్ని ఎందుకు విడిపించారు? కొంపదీసి ఆయన మీద ఏదైనా అటాక్ ప్లాన్ చేస్తున్నారా? తనకు జరిగిందే నా భర్తకి జరగాలని ఆయన అనుకుంటున్నారా? లేదు లేదు, అరవింద్ బాబు గారు అలా చేయరు. నా మీద అరవింద్ బాబు గారికి చాలా అభిమానం, నా భర్తని ఎలాంటి తప్పు చేసి శిక్షించరు అంటూ ఇక అరవింద్ గురించి మంచిగానే ఫీల్ అవుతుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. మరి అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, గౌతమ్ని ఎలా శిక్షించబోతున్నాడు, గౌతమ్ విషయంలో మళ్ళీ విషయంలో తన పగని ఎలా తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.